మాత్రే నమః. నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అందరూ బాగున్నారమ్మా? అందులో నేను ఉన్నాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు సపోర్ట్ చేసే నా యూట్యూబ్ ప్రేక్షకులందరూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి చెందాలని, వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి చేరాలని ఆ నవరాత్రులలో ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తూ మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఏదన్నా ఒక మంచి రెసిపీ చేయాలి అనుకున్నాను నాన్న. ఈరోజు షాపింగ్ పోయాను. అంటే ఇంట్లో కొన్ని వస్తువులు నిండుకున్న దానివల్ల సరేలే అని చెప్పని రేపు శనివారం కొన్ని తెచ్చుకోకూడదని ఈరోజు అయితే సూపర్ మార్కెట్కి పోయాము. అవి వచ్చి అవన్నీ సర్దుకొని మళ్ళీ ఈరోజు శుక్రవారం మీద నాన్న దేవుడికి ఇంట్లో పూజ చేసుకొని కొంతకాలాతీతమైంది. అయినా ఏదేమైనా మళ్ళీ ఈరోజు మీకు కనపడాలని ఏదో ఒక చిన్న రెసిపీ అయినా చేసుకుందాము అని చెప్పానని ఈరోజు మేము షాపుకి పోయాం కదా. ఒక్కోసారి ఏంటంటే నేను నాకు కొద్దిగా చీరల షాప్ ఉంది, శారీ బిజినెస్ ఉంది. వీటన్నిటి తలిసిపోయినప్పుడు పక్కన చేసుకోలేక కొన్ని రెడీమేడ్గా కూడా తెచ్చి పెట్టుకుంటాను నాన్న. ఈరోజు ఈ చపాతీ ప్యాకెట్ తెచ్చేదా, వీటితో మామూలుగా మనం చపాతీ చేసుకుంటాం. ఇది మనకు తెలిసిన సర్వసాధారణమైన అందరికీ తెలిసిన విషయం. అది ఇప్పుడు మనం ఒక రెసిపీ చేసుకున్నాము దీంతో. ఈ 12 ఉంటాయి కదా మన ప్యాకెట్లో. వీటిని ఏం చేద్దామంటే కట్ చేస్తాను నేను. కట్ చేసేసుకొని తరుగుదల ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇప్పుడు ఏంటంటే నాన్న, మనం ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు స్కూల్లో పోయి వచ్చినప్పుడు చాలా వరకు కొంతమంది ఏంటంటే బయట తెచ్చుకుంటారా. కానీ మా అలాంటి వాళ్ళం ఏంటంటే ఇంకా అవి ఇష్టపడడం అటెందుకు లేని చెప్పానని ఏదో ఇట్లా చిన్న చిన్న రెసిపీలు మాకు మేమే చేసుకుంటాం. అందుకని అందులో భాగంగానే ఈరోజు ఐటమ్ మనకి అది మళ్ళీ చేసుకున్నాం. మనం చేసుకున్న వాటికన్నా కూడా నాన్న ఇవి బాగా వస్తాయి. పని కూడా తొందరగా అవుతురా. ఒక్కోసారి నేనైతే ఏదో వయసు వచ్చే కొన్ని చేయలేకపోతాం కదా నాన్న. అట్టప్పుడు ఏంటంటే ఎక్కువ ఇట్టటోటికే ఇష్టపడతాం. అంటే తొందరగా అయిపోతాయి, వెరైటీగా ఉంటాయి. మనం వీటిని పాకంలో కూడా వేసుకుంటాం నాన్న. హాట్ చేసుకుంటాం, స్వీట్ చేసుకుంటాం, ఎన్ని రకాలుగానే చేసుకుంటారా. ఇంతకుముందు ఇన్ని లేవు నాయన. ఇంతకుముందు అయితే ఇన్ని వంటలు లేవు అసలు. మా అమ్మమ్మ వాళ్ళకైతే చపాతీ చేయడం కూడా బాగా రాదని చెప్పాలి, అది నిజం కూడా. కానీ ఇప్పుడు చపాతీలలో ఎన్ని రకాలుగా ఇడ్లీ ఇస్తే రాకపోయే పొలంతో చేస్తున్నాడు. నేను ఒకసారి చూపిస్తాను మీకు. అన్ని రకాలుగా అంత చదివే అనుకుంటే వంటలు కూడా ఒక టెక్నాలజీ లాగే అయిపోయినాయి ఇప్పుడు. అది ఇలా అన్నీ సిప్స్ చేసుకున్నారా అన్నీ. ఇది చాలా సులభం. ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొద్దిగా చిన్న చిన్న కాపురాలు తొందరగా పని అయిపోవాలనుకునే వాళ్ళు నన్ను చాలా మెచ్చుకుంటారా. ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది కోసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద బాగా పెట్టుకున్నాను.
ఇప్పుడు ఆయిల్ పోసేసుకున్నామమ్మా. అవి కోసి ముక్కలు చేసుకున్నాం. పోతే ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాలి కదా, ఇంకాస్త వేసుకున్నాను. ఈ ఆయిల్ ఏమో మరిగంత పోస్తేనేమో స్టాక్ తెలిపోతుంది నాన్న. కొద్దిగా పోసుకుంటేనేమో కొద్దిగా వేసుకొని నిదానంగా చేసుకోవాలి. అందుకని వీలైనంత వరకు తగ్గిస్తున్నాను, అవసరమైన కాడికి ఎక్కువ పోస్తున్నాను. అది పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత అసలమ్మా ఇప్పుడు నిజంగా నాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యం ఏంటంటే, అసలు టోటల్గా ఇప్పుడు రకరకాలుగా మనం చేసుకుంటున్నాం. ఓకే, ఇంకా 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 ఇప్పుడు నాకు తెలిసే నా పట్టులో నా బ్రెయిన్లో 100 ఉన్నాయి. ఇంకా ప్రతి మహిళకి ప్రతి జనాలకి అసలు వంటలు ఎన్ని వచ్చమ్మా, ఇంకా ఎన్ని రకాలు చేస్తారో అర్థం కాని. నిజంగా నాన్న ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ కొన్నిటిలో టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో కుక్కు కూడా అంతే అయిందిరా ఇప్పుడు. ఎందుకంటే మా వయసులో కొన్ని వంటలు పరిధిలో ఉండేటప్పుడు లెక్కే చెప్పచ్చు. ఆ వంకాయ కూర అంటే ఇన్ని రకాలు, ఇంకా ఏదన్నా బీరకాయ, దోసకాయ, దొండకాయలు ఏ తక్కువలు అప్పుడు అడుగుని లెక్కే చెప్పేసేవాడు ఐటమ్ అయితే. కానీ ఇప్పుడు అట్ట కాదు, లెక్కే తెలియదు అసలు. ఈరోజు ఒక ఐటెం చేస్తే రేపు ఇంకొక ఐటెం చేస్తున్నాం. ఒక్క వంకాయ కావచ్చు, ఒక బీరకాయ కావచ్చు, ఒక క్యాబేజీ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, టోటల్గా కందిపప్పు కాడి నుంచి కూడా ఎన్ని రకాలు చేసుకుంటున్నామంటే అన్ని రకాలు చేసుకుంటున్నాం అమ్మా. ఇప్పుడు దేనికి దాని కొత్తదనమేరా, ఏదైతే బాగానే ఉంటుంది కూడా. అందుకని అట్ట అయిపోయింది నాన్న ఇప్పుడు కాలం. చేసుకున్నాం మనం, అదే ఏమన్నా మనం చేస్తాం కలిసి చేసుకున్నాం, తిన్నాం అంతే కదా నేనా. అది ఈరోజు అయితేనా ఏదన్నా ఫుడ్ ఐటమ్ చేయాలనుకున్నాను. మార్కెట్కి కానీ పోయి తొందరగా కనిపిస్తే కాస్త అందులో ఆహ్లాదంగా పోయి ఎప్పుడో ఒకసారి బయటికి పోతాం కదరా. ఇంకా ఫ్రెండ్స్ కనపడతారు, బాగా తెలిసిన వాళ్ళు, అక్క కనపడటం లేదు అట్ట అయితేని వాళ్ళతో కొంత టైం పోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి వచ్చేటప్పటికి టైమే పట్టదురా. అందుకని ఏంటంటే ఇంక నా బజారు పోతే తొందరగా రాను. అన్నీ ముక్కలుగా కోసుకున్నానా. ఈ కొన్ని మనం గట్టిగా కట్ చేసేటప్పుడు అతుక్కుంటాయి నాన్న. అతుక్కునేవన్నీ కూడా మనం చూసి విడదీసేసుకోవాలి. ఇదైతే మనం చేసేదానికన్నా ఇట్లా చేసుకునేది చాలా మంచి రెమెడీ రా. ఎంత మంచి రెమెడీ అంటే అసలు పిల్లలకైతే ఇది ఎంతో ఇష్టంగా. ఇది నిజంగా మనం చపాతీ చేసినా ఇంత క్రిస్పీగా రాదేమో, కానీ ఇవి మిషన్ తయారయ్యేది కదా నాన్న, ఒకే లెక్కలు వస్తాయి కదా. నాకు ఎందుకో ఇవన్నీ నా సొంత ఐడియాలు. ఇంతవరకు అయితే నేను ఇది ఎక్కడ ఇక్కడ చూడలేదు. నేను అనుకోని మా ఇంట్లో ఇంక నా మామూలుగా అయితే చపాతీలు ఇంతకుముందు చేసుకొని పోసుకొని ఇటు చేసుకొని ఒక్కోసారి చక్కెరలో వేసుకొని, ఒక్కోసారి బెల్లంలో వేసుకొని, ఒక్కోసారి ఉప్పు కారం వేసుకొని ఇట్లా తింటారు మా ఇంట్లో. అట్లా చేస్తాను కూడా పిల్లలకి. ఒకరోజు ఎందుకు ఈ చపాతీలు తెచ్చిన తర్వాత అది చపాతీ మనం చేసేది చపాతీ, ఇది చపాతీ కదా, కానీ దానికన్నా ఇది ఇంకా సాఫ్ట్గా ఉంది కదా, అయినా ఇవి కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పని చేశాను రా. చేస్తే పని ఈజీగా దానంత కష్టం లేకుండా పిండి కలుపుకొని మనం చపాతీ చేసుకొని మనం కట్ చేసుకొని దానికన్నా కూడా నాకు ఇవే బాగున్నాయి అనిపించిందిరా. అయ్యో ఇదేదో బాగానే ఉంది, అట్టయితే మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పని నేను మొదలు పెట్టేశాను ఈ పని అయితేనా. కానీ చాలా బాగుంటాయి నాన్న, చాలా మనం స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తెచ్చుకున్నామంటే పిల్లలకి బాగా స్టాక్ కూడా ఉంటాయి నాన్న బాగానే. ఇవన్నీ ఏంటంటే చూడు మనకి హెల్తీ కదరా. ఇందులో అయితే ఆరోగ్యానికి కూడా మనకు నష్టం ఏం లేదు నేను, అన్నీ ఆరోగ్యంగా బాగా పనికొచ్చాయి. అందుకని ఇవన్నీ ఏంటంటే మనం తక్కువ కష్టంతో ఎక్కువ క్రిస్పీగా ఎక్కువ టేస్టీగా చేసుకునే వంటలురా ఇవన్నీ. నేను ఏంటంటే నా కోడళ్ళు లాంటి మీకు, నా కూతురు లాంటి మీకు కష్టపడకుండా, ఇంకా పసిబిడ్డలు ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే, ఏదైనా ఉద్యోగపరంగా వాళ్ళు ఎక్కడికైనా పోయి ఉంటే వాళ్ళకి అన్నీ చేతగాక పాపం చేసుకునేంత ఓపిక లేకపోతే
వాళ్ళ అందరినీ దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న రెమెడీలు చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను అభిమానించే వాళ్ళలో కొంతమంది ఉద్యోగం చేస్తా ఏమి చేతగానో కూడా నన్ను అడుగుతారు, ఆంటీ అలా ఎట్లా చేయాలా ఇల్లు ఎట్లా చేయాలా అని అడుగుతాను. నన్ను వాళ్ళకి చెప్తాను, నేను చెప్పి అప్పుడు చెప్తాను. నేను అయినా మీకోసం కూడా నేను కొన్ని పెడతాను రా, కొన్ని మీకు సులభంగా ఉండేది చేస్తాను. మొన్న నాకు ఆ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ అమ్మాయి ఆంటీ చొద్దడలు ఎలా చేయాలంటే అని అడిగింది పాపం. నేను ఇంకా చేయలేదు, ఈరోజు తెచ్చాను మార్కెట్ నుంచి సొద్దులు, అవి నేను చేయలేదు పాపం. కానీ టూకీగా చెప్తే ఆ అమ్మాయి పాపం ఎందుకో కొద్దిగా తెలియక సొద్దులు కొద్దిగా ఏల్చిందంట. అందువల్ల ఏమో కానీ రాలేదంట, ఇరిగిపోయినట్టుగా అట్ట బాగా రాలేదంటే అని చెప్పింది. ఇట్లాంటి వాళ్ళందరి కోసం నేను ఏంటంటే కొద్దిగానైనా ఇట్లాంటివి కూడా పెడతాను నేను. ఎందుకంటే వాళ్ళు చదువుకొని కాలేజీలలో ఆ తర్వాత ఈ ఉద్యోగాలు చేస్తే పెళ్ళి చేసుకున్నాను కదా నాన్న, వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏం వంటలు వస్తాయి చెప్పు. మాకే ఇంట్లో తిరిగే వాళ్ళకి రాలే అప్పుడు వంటలు, అసలు ఏం పచ్చదంటలు కూడా తెలియదు మా పెళ్ళిళ్ళకి. కానీ ఇప్పుడు అంతా చదువుకున్నాడు కదమ్మా, అందుకని రావురా. అందుకని మీ బిడ్డలందరినీ నా కూతురు లాంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని చిన్న వంటలు, సులభంగా చేసుకునే వంటలు, హ్యాపీగా ఒక స్నాక్స్ లాగైనా భార్య భర్తలు ఇద్దరు కూర్చొని హ్యాపీగా తినే వంటలు మీ అందరి కోసం చేస్తున్నాను నాన్న నేను. ఎందుకంటే పెద్ద రిస్క్గా చేస్తాను అనుకో, ఏమైనా పెద్ద వంటలు మీరు అవి చేయలేరు నాన్న ఇప్పుడే. ఎందుకంటే అవి చేయాలంటే మినిమం కొంత వయసు రావాలి, అది అప్పుడు చేయగలుగుతారేమో. కానీ కొత్తగా చిన్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంత పెద్ద వంటలు ఇప్పుడే చేయలేరు నాన్న. అందుకని ఏంటంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఇటు కొంతమంది పిల్లలు నేర్చుకుంటారు, ఏదో అది నాకు చేతనైంది అని చేస్తున్నాను నాయన నేను. ఇవి ఏంటంటే తెల్లగా వచ్చేయాలి కూర బాగుండు, కాస్త గోల్డ్ కలర్ కానీ వస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయిరా, అంత బాగుంటాయి. తెల్లగా వచ్చాయనుకో మనం మళ్ళీ అది తీసేసేటప్పటికి ఒక్కరం మెత్తంగా తిన్నాను, అప్పుడు బాగుండవు. అవి ఒక్కరంగా నిట్టుగానే అయితే మనం ఉచ్చి తినొచ్చు, కొద్దిగా మిరప్పొడి అట్టేసుకొని తినొచ్చు, లేకపోతే చక్కెర లైట్గా లేక చక్కెర పాకం పట్టుకొని స్వీట్ ఇష్టపడేవాళ్ళు అట్ట తినొచ్చు. కొద్దిగా స్వీట్ ఆరోగ్యపరంగా పడదు అనుకునేవాళ్ళు లైట్గా బెల్లం వేసుకొని అట్ట తినొచ్చు. ఇవన్నీ మన ఇష్టం నాన్న, రకరకాలుగా తినొచ్చా. అవి అన్ని రకాలు ఇప్పుడు మనకి మనం చేసుకుంటున్నాం. తినేమ్మా సగమే చేసుకున్నాము, ఇంకొక సగం చపాతీలు ఉన్నాయాడా, ఇంకా అయిపోయినాయి. బాగా వచ్చేసాయి కదా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క అర స్పూను కారం చాలు. లేకపోతే అలివి కానీ మంట వస్తుంది అమ్మో, తల్లు చిన్న మంట కాదు. ఒక్క అర స్పూను సాల్ట్, ఒక్క అర స్పూను జీలకర్ర, నాలుగు తెల్లపాయలు వేసుకొని ఇలా నేను పెద్ద రోలు తెస్తాను. ఆయన ఒకటి రోటి పచ్చళ్ళు చాలా చెప్పాలనుకుంటాను మీకు. బయట ఉంది మాకు పప్పు రుబ్బుకునే రోలు, రోకల బండ అన్నీ పెద్దవి. వంటింట్లో అంత యూజ్ చేయలేం కదమ్మా, అందుకని అది లోపలికి తేలా తెస్తాను రా. తెచ్చి మీకు రోటి పచ్చళ్ళు చాలా చెప్తాను, అన్నీ మాకు తెచ్చుకుంటాను ఆయన. ఇప్పుడు ఈ దేంట్లో కలపాలి.
అది దీంట్లో పోసు. ఇప్పుడు జీలకర్ర, ఉప్పు, కారం, సాల్ట్, తెల్లగడ్డ, జీలకర్రమ్మ వేసేసుకుని ఇది కారం మాత్రమేరా. దీన్ని చక్కెరలో వేసుకోవచ్చు, పోతే ఇంక నా బెల్లంలో వేసుకోవచ్చు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వండినైనా. మా ఇంట్లో ఉంది ఒక 4 కిలో కారం ఉంటుంది మా మనవరాల కారం. ఆమె ఏంటంటే ముందుగానే కారానికి ఇష్టపడుతుంది. అందుకని ఇది బాగా మంచి వాసనతో కారం వేసుకొని ఇదిగా అసలు ఇదిగో ఎట్లా చేద్దానేనా. ఇదిగో చూడు, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతారా. ఇదిగో పిండి పిండే, ఇదిగో పిండి పిండే. ఇదిగో నోట్లో వేసుకుంటే పిండి పిండి. ఇదిగో చూడు, అసలు నవలాలు ఇదిగో చూడు చూడు. ఇదిగో ఇదిగో ఎంత క్రిస్పీగా వచ్చాయో. కరకరలాడే గోధుమ చిప్స్ రెడీరా. అతి తక్కువ కాలంలో, అతి తక్కువ టైంలో, తక్కువ కష్టంతో, తక్కువ శ్రమ లేకుండా, ఎంత ఈజీ అంటే నాన్న ప్రాసెస్ ఇప్పుడు చూపించాను కదరా. చాలా చూపించాను కదా. ఇదిగో చూడు, అసలు చూస్తే ఎలా అవుతుంది నాన్న. ఇదిగో కరకర చూడు, పొడి పొడిరా. ఇదిగో పొడి పొడి. సూపర్ రా. ఎంత బాగున్నాయి చెప్పలా. భలే మీరు రేపు ఉదయాన్నే చేసుకున్నాను. ఏదైనా స్నాక్స్ కింద రేపే చేసుకోండి. ఇది బాగున్నాయి. ఓకేమ్మా, ఇది చేసుకొని మీరు తిని టేస్ట్ చూసి నా కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీరైతే నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు నాన్న. కానీ దయచేసి ఒక్కరవ లైక్ చేయండి నాన్న, దయచేసి. ఎందుకంటే మీ అందరినీ ఒక అమ్మగా అడుగుతున్నా. నాకు అన్నీ బాగానే ఉన్నాయి. సబ్స్క్రైబర్లు కూడా అనుకున్న దానికన్నా భగవంతుడు మీ అందరి దయ వల్ల మీరందరూ నాకు బాగానే ఇస్తున్నారు. అందుకని ఒక్కరో దయచేసి నాకు లైకులు చేయండి. నేను మీకు చిన్న చిన్న వంటలు నన్ను పెద్దవి చేస్తాను. కానీ చిన్నవి కూడా మీకు అందుబాటులో నిరంతరం మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసుకునేటట్టుగా ఇదిగో ఈ విధంగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు తినగలిగేటట్టుగా చేస్తాను. అందరికీ బాయ్ నాన్న. మళ్ళీ రేపు కలుద్దాం. హ్యాపీగా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి అమ్మ.